సామాజిక విప్లవకారుడు విద్యాప్రదాత మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు అలీకెప్ చౌరస్తాలో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎంపీ వి హనుమంతరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాలకు విద్య నిజమైన స్వేచ్ఛను నమ్మి తన సతీమణి సావిత్రిబాయి పూలేతో కలిసి తొలి బాలికల పాఠశాలను స్థాపించిన గొప్ప సంస్కర్త పూలే అని కొనియాడారు. రాష్ట్రంలో ప్రజాపాలన రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ను మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా మార్చడం ఆయన ఆత్యాలకు ఇస్తున్న గౌరవం అని పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాలకు అన్ని రంగాల్లో న్యాయం చేసేందుకు ప్రభుత్వం కుల సర్వే నిర్వహిస్తోందని, త్వరలోనే ట్యాంక్ బండ్ పై పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సత్యశోధక సమాజం ద్వారా కుల వివక్ష నిర్మూలించేందుకు పూలే చేసిన పోరాటం నేటి తరానికి మార్గదర్శకమని అన్నారు. पेपर होता तेरे तो सबको मिलता चलो इधर हटो और हटो अरे ये अरे बाजू हट रहे बाबा ले लो भाई डीएस वाले हटो पलटे के लगा सर हाँ भाई महात्मा ज्योतिबा फूले महात्मा ज्योतिबा फूले महात्मा ज्योतिबा फूले महात्मा ज्योतिबा फूले రెండు చేతులతో ఒక్కరి చాలు వెనకకి జరగండి. మోడీకి ఆలోచన లేదు. మహాత్మా జ్యోతిరావు పూలే దశాబ్ది అంటే 200 సంవత్సరాల తర్వాత 1827లో పుట్టాడు ఆయన. సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదుర్కొంటూ స్టూడెంట్ లైఫ్ గా అప్పటి నుంచే ఒక ఆలోచన వచ్చింది, ఏమిటి అందరూ మనుషులమే కానీ ఈ వ్యత్యాసం ఎందుకు, అందరికీ సామాజిక న్యాయం జరగాలని ఆయన ఆలోచన చేశాడు. అందుగురించి ఆయన చదువు ఉంటేనే మన భవిష్యత్తు అని ఆలోచన చేశాడు 18th సెంచరీలో. అప్పటి నుంచి ఆయన పోరాటం కొనసాగుతూనే ఉన్నది. ఆయననే కాకుండా మహిళలు కూడా చదువుకోవాలని ఆలోచన చేశాడు. సావిత్రిబాయి పూలేతో కూడా స్కూల్ పెట్టించాడు. సమాజంలో సామాజిక న్యాయం ఉండనాడే నిజమైన న్యాయం జరుగుతుందని ఆయన ఆలోచన చేశాడు. అందుగురించి అలాంటి వ్యక్తి ఇవాళ 200 సంవత్సరాల తర్వాత మన భారతదేశం ప్రధానమంత్రి గుర్తొచ్చాడు. ఆయన ఇవాళ ఏమంటున్నాడంటే సమాజంలో అందరికీ న్యాయం జరగాలంటున్నాడు. అదే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, సమాజంలో అడ్డరానితనం మీద ఎస్సీలకు అన్యాయం జరుగుతుందని తెలుసు, కానీ వారితో పాటు వెనుకబడిన తరగతులకు కూడా అన్యాయం జరుగుతుంది ఓబీసీలకు అని ఆలోచన చేసి ఆయన ఏమన్నాడు, జితనా ఇచ్చేదారికి భాగీదారి అన్నాడు. వి కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. అదే ప్రకారంగా ఆయన ఆలోచనను తెలంగాణ రాష్ట్రంలో 10 జిల్లాలు తిరిగిన తర్వాత కామారెడ్డిలో ఆనాడు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మంచి ఆలోచన చేసి కామారెడ్డిలో 42% ఏదైతే పంచాయతీరాజ్ వ్యవస్థలో ఏ రాహుల్ గాంధీ అయితే రాజీవ్ గాంధీ అయితే 72, 73 అమెండ్మెంట్ తెచ్చి పంచాయతీరాజ్ బిల్లు తీసుకొచ్చి న్యాయం చేయాలని ఆలోచన చేశాడు. అదే ఆలోచనలో మన రాష్ట్రంలో ఆయన మాట నమ్మి బీసీలను కూడా గుర్తిస్తున్నారని ఆయన మాట నిలబెట్టుకొని అందరూ కూడా గెలిపించారు. కనుక తెలంగాణలో మొట్టమొదటి రాష్ట్రం అది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, దాన్ని 42% ఇచ్చారు.
150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు, కులంగానే జరిపించాడు. కానీ అన్యాయం ఎక్కడ జరిగిందంటే ఎప్పుడైతే వాళ్ళు ఈడబ్ల్యూఎస్ అగ్ర కులాల్లో ఉన్న పేదవారికి కూడా 10% ఇవ్వాలన్నాడు, దానికి ఎవరు అడ్డం రాలేదు. కానీ ఇవాళ ఏమైతుంది, మేము పోతే ఇవాళ ఆర్డినెన్స్ తీసి గవర్నర్ కు పంపిస్తే గవర్నర్ కూడా కోల్డ్ స్టోరేజ్ లో పెట్టేశారు. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో కూడా ధర్నా చేశాము. కానీ ఇవాళ జనగణ జరుపుతున్నాడు, కానీ మా బీసీ మాటనే లేదు. అందులో మా బీసీలో సంఖ్య ఎంత ఉన్నదో తెలియాలని, ఆ రోజులలో 56% మాకున్నదని